ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ టీమ్ ని అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలుసు. బట్ కొద్ది మంది ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసే విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఎందుకు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్, ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవబోతుంది. దీంతో ఈ రెండింటి కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది ఆటగాళ్లతో టీమ్స్ ని అనౌన్స్ చేశారు. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కు మాత్రం ఎక్స్ట్రా ప్లేయర్ గా ఫేసర్ హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు. శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా అపాయింట్ చేశారు. అయితే వైస్ కెప్టెన్ ని సెలెక్ట్ చేసే విషయంలో గంభీర్, రోహిత్ శర్మ, అజిత్ అగాకర్ మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందని టాక్ నడుస్తుంది. గంభీర్ ఏమో హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని అడుగున్నాడట. కానీ రోహిత్ శర్మ అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ మాత్రం గిల్ ను వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజు శాంసన్ కు టీమ్ లో చోటు దక్కకపోవడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి శాంసన్ ను తీసుకోవాలని గంభీర్ అనుకున్నాడట. కానీ రోహిత్ ఇంకా అగాకర్ మాత్రం శాంసన్ ను పక్కన పెట్టి పంత్ కు అవకాశం ఇచ్చారని సమాచారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ మొబైల్ ఫోన్ లో ఛోటా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేయండి.